రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ చూడండి ఏం చేస్తుందో ఒకసారి మీకు కూడా చూపిద్దామని. ఇది షాంపూ. ఈ షాంపూ కనుక మూట తీస్తే చాలు, ముడిప్ప తీస్తే గోతానికి తుమ్ములు, దగ్గులు, కళ్ళమ్మటి నీళ్ళు, ఇంకా వాంతులు కూడా అవుతాయి అన్నమాట. చూడండి ఈ టవల్ ఇదంతా నేను ముక్కు తుడుచుకున్నది, కళ్ళు తుడుచుకున్నది. ఇది ఇటు కూడా వచ్చింది, అంత వచ్చిద్ది అన్నమాట. మామూలుగా అది ఎవరినైనా, అసలు నేను ఎవరిని పెట్టుకోను, సరిగ్గా చేయరు. కావని ఒకసారి బతిలాడి తీసుకొచ్చి పెడితే 2 జల్లీళ్ళు జల్లిచ్చి నేను ఇప్పుడే వస్తాను ఉండని ఇంకెళ్ళిపోయింది. ఎకరానికి కూడా రాలి. అంత పవర్ అన్నమాట. ఇందుట్లో 15 రకాలు వేస్తాం కదా. కుంకుడుకాయలు, సీకాయి, మారేడు గుజ్జు, మెంతులు, ఇంకా తానికాయలు, కరక్కాయలు, ఉసిరికాయలు, మందారాకు, మందార పువ్వులు, పేరంటాలాకు, ఇంకా కరివేపాకు, ఇంకా అదేంటి జటామాంసి, ఇంకా ఏదో 2 ఆకులు ఉన్నాయి మర్చిపోయాను. మారేడు గుజ్జు చెప్పాను కదా. మొత్తం 15 ఇంగ్రీడియంట్స్ అవి వేసి చేస్తాను. మీరు ఉసిరిపొడి అని అడిగారు కదా, ఉసిరిపొడి కూడా వచ్చింది. ఉసిరిపొడి కూడా చేశాను. కావాలంటే ఉసిరిపొడి కూడా పెట్టి. ఇప్పుడు ఉసిరిపొడి, ఆర్గానిక్ పసుపు, ఈ షాంపూ పౌడరు ఫ్రెష్గా నిన్ననే పట్టించుకొచ్చా. ఈ షాంపూ పౌడర్ నేను ఎలా జల్లిస్తానో మీకు కూడా చూడండి. ఈ షాంపూ పౌడర్ కనుక జల్లిచ్చేప్పుడు మంచి డ్రెస్సులు కానీ, మంచి బట్టలు, మంచి చీరలు అవి కట్టుకున్నారనుకో ఒక్కసారికే, ఇంకా రెండోసారి పనికిరాదు. ఆ షాంపూ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో గాఢమైన మరకలు పడతాయి, చండాలంగా ఉంటాయి, ఇంకా కట్టుకోవటానికి అవి పనికిరానట్టుగా ఉంటాయి అన్నమాట. ఇది ముక్కు గారిచే తుడుచుకోవటానికి, ఇదేమన్నా ముక్కులో పోకుండా అన్నమాట. ఇది గిట్ట పిండి జల్లెడితోటి జల్లెచ్చాలి. ఇది తెల్లవారుజామున నేను వాకింగ్కి వెళ్ళొచ్చి 6:30కు మొదలు పెట్టాను. 6:30కు మొదలు పెడితే ఇప్పుడు వరకు ఇది జల్లిచ్చాను అన్నమాట. దీనిలో ఎంత వచ్చిద్దని ఇంకా నేనే ఇదంతా జల్లిచ్చి ఇంకా దాన్ని ప్యాక్ చేసి పైన పేర్లు రాస్తా. ఇలా జల్లించాలి మొత్తం. జల్లిచ్చి ప్యాక్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ప్యాక్ చేస్తాను. కేజీకి అయితే 10 గ్రాములు ఎక్స్ట్రా వేస్తా, హాఫ్ కేజీకి అయితే 5 గ్రాములు ఎక్కువ వేస్తా. చూడండి అట్లా ప్యాక్ చేస్తా. ఇది కేజీ ప్యాకెట్ అన్నమాట. కేజీకి నేను మళ్ళీ మీకు వేసినాక కూడా తూకం చూపిస్తాను. చూడండి ఇది కేజీ ప్యాకెట్. మీకు కావాలంటే నేను కొరియర్ పంపించినప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. కేజీకి అయితే 10 గ్రాములు ఎక్స్ట్రా వేస్తాను, హాఫ్ కేజీకి అయితే 5 గ్రాములు ఎక్స్ట్రా ఉంటుంది. ఒక్కోసారి 10 గ్రాములు కూడా పడిద్ది. ఇప్పుడు ప్యాక్ చేద్దాం. ఇలా మొత్తం వెయిరంతా తీసేసి చక్కగా సర్దేసి ప్యాక్ చేసేసి పక్కన వేసేద్దాం. ఇందాక మర్చిపోయాను అన్నాను కదా, అసలైంది ఏంటనుకుంటున్నా దీనిలో వేసేది భృంగరాజు, అదే గుంటగలగరాకు. అది నేను దొడ్లో వేసి పెంచాను, ఎక్కడ దొరకకపోతే ఇంట్లోనే వేసి రోజు నీళ్లు పోసి పెంచి దానికి సరిపడా అప్పుడు తీసుకొచ్చా. ఈ షాంపూ అయిపోయిందాక పక్కింటోళ్ళకి కూడా తుమ్ములు, దగ్గులు ఉంటుంది దీంతో. ఇంకన్నీ ఇలానే ప్యాక్ చేసేస్తా. ఇదిగోనండి అయ్యింది, ప్యాక్ చేశాను. ఇంక ఇప్పుడు పేర్లు రాయాలి దాని మీద. దీని మీద కేజీ షాంపూ అని, దీని మీద హాఫ్ కేజీ షాంపూ అని. చూడండి టైం ఎంత అయిందో, 12 అవ్వచ్చింది. 6:30కు మొదలు పెడితే ఇంతవరకు జల్లిచ్చి ప్యాక్ చేసేసరికి ఇంత టైం పట్టిందన్నమాట. ఈ షాంపూ మామూలు విషయం కాదు. చాలామంది అమ్మ నీ వీడియోస్ రావట్లేదేంది, ఛానల్కి పెట్టేవే అంటున్నారు. అంటే అంతకు ముందుకులాగా రోజు పెట్టడం లేదు, కానీ ఒకరోజు ఏమన్నా షార్ట్ పెడుతున్నాను, ఒక 2 రోజులకి 3 రోజులకి ఏమన్నా మామూలు పెద్ద వీడియోస్ పెడుతున్నా. మీరు వీడియోస్ కంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి పోయి రీచ్ అయ్యిద్దంట.
మరి కొంతమంది ఏమన్నా రోజు సబ్స్క్రైబ్ చేస్తున్నామమ్మా అని చెబుతున్నారు. మీరు రోజు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేస్తే సరిపోద్ది. నా వీడియోలు కనుక నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ మీరు ఎంతమంది ఎన్ని లైక్లు చేస్తే అంతమందికి ఎక్కువగా నా వీడియో చేరటానికి అవకాశం ఉంటుందంట. 1K షాంపూ అని రాస్తా. ఇలాగా ఒక్కోసారి కొరియర్ పంపించినప్పుడు ఆ ప్యాకెట్లు ఒకదానికొకటి రాసుకొని పోతుంది. ఒక్కొక్కసారి ఏమన్నా పోదు ఉంటుంది. ఇది 1/2 kg. ఇలాగా ఈ షాంపూ పౌడరు మీరు ఎంతోమంది వాడారు కదా, వేలల్లోనే, వందల్లో కూడా కాదు, వేల మంది వాడారు కదా. మీకు ఎలా ఉందో కొంచెం పెట్టారు చాలామంది కామెంట్లు. ఈరోజు కూడా మీకు కుదిరితే కామెంట్ పెట్టండి, ఇది వాడుకున్న వాళ్ళు. కొంతమంది వాడని వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్ తీసుకున్న వాళ్ళు మీకు ఎలా పనిచేసిందో కామెంట్ పెట్టండి. నా షాంపూ నచ్చితే ఒక కామెంట్ పెట్టండి వాడిన వాళ్ళు. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.